చందమామ కథ. దొంగ చేసిన మేలు. కనకమ్మ కనకయ్య భార్యాభర్తలు. వాళ్ళ పేర్లు కలిసినట్టుగానే బుద్ధులు కూడా ఒక్కటే. ఇద్దరిది దొంగ బుద్ధే. పెళ్ళైన కొత్తలో భార్య చీర తెమ్మంటే కనకయ్య బట్టల కొట్టులో నుంచి తెలివిగా ఒక చీర దొంగిలించి తెచ్చాడు. ఈ సంగతి తెలుసుకున్న కనకమ్మ భర్త ప్రయోజకత్వానికి ఎంతగానో మురిసిపోయింది. ఆనాటి నుంచి ఇద్దరు కూడబలుక్కుని చిన్న పెద్ద దొంగతనాలు ప్రారంభించారు. అందుకు అద్దె ఇళ్లలో చేరి తమ దొంగతనం బయటపడుతుందన్న అనుమానం కలగగానే మరొక అద్దె ఇంటికి చేరేవారు. కనకమ్మ కొత్తగా అద్దె ఇంట్లో చేరగానే పెరట్లో పూసిన ఏ పువ్వులు అందంగా దండగుచ్చి పక్కింటి ఆవిడ దగ్గరికి పోయి, మహాలక్ష్మిలా ఉన్నా వదిన, నీకిస్తే పుణ్యమని దండ తెచ్చాను అంటూ వరుస కలిపేది. తర్వాత కొంచెంసేపు కబుర్లాడి వీలు చిక్కగానే ఏ పళ్ళెమో చెంబో గరిటో కొంగులో దాచి ఆనందపడుతూ ఇంటికి తీసుకుపోయేది. ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన ఇంటి చుట్టుపక్కల ఇళ్లలో కనకమ్మ చాలా చిల్లర దొంగతనాలు చేసింది. ఒకనాటి మధ్యాహ్నం వేళ అమ్మలక్కలంతా కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండగా కనకమ్మ, మేము వచ్చి చేరిన కొత్తలో లేదు కానీ ఇప్పుడు ఇక్కడ దొంగతనాలు మొదలైనవి. మొన్న మా ఆయన పంచిపోయింది, నిన్న బావి దగ్గర పెట్టిన ఇత్తడి పాత్ర పోయింది అన్నది. ఆ మాటలు విన్న మిగతా వాళ్ళు కూడా తమ ఇళ్లలో ఏవేవో వస్తువులు పోయినట్లుగా చెప్పారు. మనం అలా చూస్తూ ఊరుకుంటే ఏం లాభం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ దొంగను ఈ నెల తిరగకుండానే నేను తప్పక పట్టిస్తాను అన్నది కనకమ్మ. ఈ విధంగా దొంగతనాల ప్రసక్తి తానే ముందు తెస్తే తన మీద ఎవరికీ అనుమానం రాదని ఆమె నమ్మకం. కనకయ్య ఆ దొంగ సరుకు పట్టణంలో అమ్మి ఆ డబ్బులతో జోదం ఆడి ఇంటికి తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకనాడు కనకమ్మ భర్తతో, నీకు ఈ మధ్య బొత్తిగా ఒళ్ళొంగటం లేదు, ఏం సంపాదించినా నేనే సంపాదించాలి అన్నది కోపంగా. ఇంతకు నన్నేం చేయమంటావో చెప్పు అన్నాడు కనకయ్య విసుక్కుంటూ. పక్కింటి పార్వతమ్మ వాళ్ళ పెరట్లో అమృతపాని అరటిగెల ఇప్పుడిప్పుడే రంగు తేలుతున్నది. ఈ రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత వెళ్ళి మనం రహస్యంగా ఆ గెల కోసుకు వచ్చేద్దాం. ఆ గెల 100 పళ్ళకు పైగానే ఉంటాయి అన్నది కనకమ్మ. అలాగే కోసుకొద్దాం అన్నాడు కనకయ్య ఉత్సాహంగా. ఆనాటి అర్ధరాత్రి వేళ కనకయ్య కొడవలు తీసుకొని పార్వతమ్మ ఇంటి పెరట్లోకి గోడ మీదుగా దూకాడు. అతడు గెల కోసి దాన్ని గోడ మీదుగా కనకమ్మకు అందించి తిరిగి గోడ దూకి తన ఇంటి ఆవరణలోకి చేరాడు. గెలను ఇద్దరు మోస్తూ ఇంట్లోకి తీసుకుపోయి తలుపులు మూసుకున్నారు. కనకమ్మ దాన్ని ఒక గోతంలో వేసి అటక మీదకు చేర్చింది. తర్వాత ఇద్దరు తృప్తిగా నిద్రపోయారు. అయితే తెల్లవారుతూనే కనకయ్య పెట్టే కేకలకు కనకమ్మ అదిరిపడి లేచింది. చూస్తే ఇల్లంతా చిందరవందరగా ఉన్నది. వీధి తలుపులు తెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగిందనుకుంటూ కనకమ్మ ఆదుర్దాగా తన మెడలో ఉండవలసిన గొలుసు కోసం చూసుకోగా అది లేక ఆమె కెవ్వుమన్నది. ఇంతలో కనకయ్య మూత తెరిచి ఉన్న బట్టల పెట్టె అడుగున కొంతసేపు వెతికి అయ్యో అంటూ పెద్దగా అరిచి, ఏమేవ్, ఇందులో దాచిన 3,000 రూపాయలు దొంగలు ఎత్తుకుపోయారు అన్నాడు. వాళ్ళ కేకలు విని ఇరుగు పొరుగు ఇళ్లలోని వాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. కనకమ్మ శోకాలు పెడుతూ, మిగిలిందేమీ లేదు, ఇల్లంతా గుల్లైపోయింది అంటూ జుట్టు పిక్కోసాగింది. ఆ వచ్చిన వాళ్ళల్లో పక్కింటి పార్వతమ్మ కూడా ఉన్నది. ఆమె గది మధ్యలో గోడకు ఆనించి ఉన్న అమృతపాని గెలకేసి చూసి నిర్ఘాంతపోయి, తెల్లవారుతూనే పెరట్లోని అరటి చెట్టు గెల లేకపోవడం చూసి చాలా బాధపడ్డాను. సరే కానీ ఇంతకు ఇది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని కనకయ్య కనకమ్మలను అడిగింది. వాళ్ళు అటక మీద ఉండవలసిన గెల కిందకి ఎలా వచ్చిందో అంతు పట్టక ఏడుపు ముఖాలు పెట్టారు. పార్వతమ్మ గెలలో ఒక అరటికాయకు గుచ్చి ఉన్న కాగితాన్ని చూసి ఆశ్చర్యపోతూ దాన్ని ఊడలాగింది. అందులో రాసి ఉన్న దాన్ని ఆమె ముందుగా చదువుకొని తరువాత అందరికీ చదివి వినిపించింది. ఇంతకు నేను నిరుద్యోగినే కానీ దొంగను కాను. ఉద్యోగ ప్రయత్నంలో ఊళ్ళు తిరుగుతూ రాత్రి పొద్దుపోయి ఈ వీధిన వెళ్తూ ఉండగా పొరుగింటి అరటిగల దొంగలిస్తున్న మీరు కంటపడ్డారు. వెంటనే నేను మీ ఇంట్లో జొరబడి వంటగదిలో రహస్యంగా నక్కి కూర్చున్నాను. తర్వాత మీ సంభాషణ అంతా విన్నాను. మీ దొంగ బుద్ధి నలుగురికి తెలిసేందుకు గాను అరటిగెలను అటక మీద నుంచి కిందకు దించి గోడకు ఆనించాను. మీది కష్టార్జితం కాదు,
దొంగిలించిన డబ్బు. అందుకని బట్టలు పెట్టి అడుగున దాచి ఉన్న ఆ డబ్బు తీసుకుపోతున్నాను. దీనితో ఏదైనా ఒక వ్యాపారం చేస్తూ మర్యాదగా బ్రతకదలిచాను అని రాసి ఉంది. పార్వతమ్మ ఉత్తరం చదవడం పూర్తి చేయగానే అక్కడ చేరిన వాళ్ళందరూ కనకయ్య కనకమ్మలను గట్టిగా చివాట్లు పెట్టి, మిమ్మల్ని ఖైదులో వేయించవలసింది, కానీ మీరు దొంగతనాల ద్వారా కూడబెట్టిందంతా పోగొట్టుకున్నారు. అందుకే దయతలిచి వదిలేస్తున్నాం, ఎక్కడైనా బుద్ధిగా బతకండి అని అక్కడ దొరికిన తమ తమ సామాను తీసుకుని వెళ్ళిపోయారు. ఇంతా జరిగాక కనకయ్య కనకమ్మలు ఇక వీధిలోని వాళ్లకు ముఖం చూపించలేక ఆ రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి ఎవ్వరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారు. పేరు తెలియని దొంగ తమకు చేసిన మేలును ఆ వీధి వాళ్ళంతా చాలా రోజుల పాటు చెప్పుకున్నారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.